నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డదానివి వసు. నువ్వు చెడ్డదానివి వసు, నువ్వు చెడ్డదానివి. వీడికి ఎంత పెద్ద శిక్ష వేసావో సుందరా. వీడిని ఎవరు ఓదార్చలేనంత శిక్ష వేశావు. వసుంధరని చంపేస్తున్నప్పుడు కూడా ఎంత బాధేయలేదు కాని ఇప్పుడు వీళ్ళ పిచ్చి ఎమోషన్స్ చూస్తుంటే ఆనందంతో నవ్వు మాత్రమే వస్తుంది. ఈ ఇల్లు మొత్తం నాదే అనిపిస్తుంది. ఇంకా ఇంకా ఇలాంటివి చెయ్యాలి. పాపం ఈ ఇంట్లో వాళ్ళు బాగా సెన్సిటివ్ అనుకుంటా. అందరూ గుట్టుగానే ఏడుస్తున్నారు. నో ప్రాబ్లం వంశీ, నిన్ను నావాడిగా చేసుకున్నాక ఓదారుస్తాను. డోంట్ వరీ. అన్నా, ఫోన్ నీకే అనుకుంటా. హలో, ఎరా జోగేంద్ర, ఎందుకింత పనిచేసావురా నువ్వు? ఇది మరీ బాగుంది ఐరేంద్ర గారు. ఇక్కడ జైల్లో నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను. ఇంకా నేనేం చేయగలను చెప్పండి. నేనంటుంది కూడా అందుకేరా. వసుంధర నిన్ను పోలీసులకు పట్టించిందన్న కోపంతో తనకి క్రూరంగా యాక్సిడెంట్ జరిపించి వసుంధర్ని పొట్టన పెట్టుకున్నావు కదరా. ఏంటి ఐరేంద్ర గారు మీరు అంటుంది? నేను వసుంధరకి యాక్సిడెంట్ చేయించడం ఏంటి? జోగేంద్ర, వసుంధర చచ్చిపోయింది. అది ఘోర రోడ్డు ప్రమాదంలో. ఐరేంద్ర గారు, మీరు అంటుంది నిజమేనా? జోక్ చేయడానికి ఇదా సిచ్యుయేషను? నిజంగానే వసుంధర చనిపోయింది. ఎవరో తన్ని ప్లాన్ చేసి చంపారు. వసుంధరని బెదిరించడానికే నాకు మనసు రాదు ఐరేంద్ర గారు. మీకు తెలుసు కదా, తను నా ఒంటి మీద కత్తిపోట్లు పొడిచినా నేను వసుంధర మీద శత్రుత్వం పెంచుకోలేదు. వసుంధరని చంపుకోలేని ఐరేంద్ర గారు నేను. తన లేకుండా చేయాలన్న ఆలోచన ఇంకెవరికుంటుంది? నాకు అదే అంతుపట్టట్లేదు ఐరేంద్ర గారు. వసుంధర శాశ్వతంగా దూరం అయిపోయిందన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఐరేంద్ర గారు. సరే జోగేంద్ర, నేను నీకు చెప్పాల్సిన నిజం చెప్పేశాను. మనం కాకుండా వసుంధర శత్రువులు నీకెవరైనా గుర్తుకొస్తే నాకు చెప్పు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏం బాలేవు.
ఏమైందన్నా? ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావన్నా? నా వసుంధర చచ్చిపోయిందిరా. చచ్చిపోయింది. వసుంధర గారి కోసం మనం సంవత్సరం బాధపడినా తక్కువే శ్రీమతి గారు. కానీ మనం ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలని వసుంధర గారు కోరుకున్నారు. అంతేకాకుండా మీరు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఎప్పుడూ తీసుకురావద్దని నాతో మాట కూడా తీసుకున్నారు. చాలా బాధాకరం. మనకి ఈ దుస్థితి ఇంకా ఎన్నాలో నాకు తెలియట్లేదు. ఎవరికి ఏ హాని తలపెట్టని వసుంధర గారి మీద ఎలాంటి దుర్మార్గుల కళ్ళు పడ్డాయో ఏంటో. ఊరుకోండి శ్రీమతి గారు. చనిపోయిన వాళ్ళిల్లు సైలెంట్ గా ఉంటుందంటారు. అయినా చచ్చింది నా బంధువు కాదు కదా, నా శత్రువు. నేనెందుకు సైలెంట్ గా ఉండాలి? ఈ రోజు నుంచి ఈ ఇల్లు నాది. ఇక నుంచి అందరూ పని వాళ్ళే. సారీ అలేఖ్య, మీ అక్క మీద పడింది నా కళ్ళే. మీ అక్కని చంపింది నేనే. తనని కారుతో గుద్దేయడమే కాకుండా నిర్దాక్షిణ్యంగా నా చేతితో మీ అక్క గొంతుని నొలిమింది కూడా నేనే. పాపం మీ అక్క ఎంత మంచిదో. చచ్చిపోయేటప్పుడు కూడా నన్ను గౌరవంగా రవళి అని పిలిచింది. నాకు కనికరం లేదు అలేఖ్య. నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టిందే మిమ్మల్ని ఒక్కొక్కరిగా
గోతిలో పడేయాలని నా ప్లాన్ అంతా. అందుకే ముందు వంశీ మీద యాక్సిడెంట్ ప్లాన్ చేసి తనని నేనే సేవ్ చేసి కనిపించకుండా పోయాను. ఇదిగో పర్వాలేదురా, ప్రాక్టీస్ లేకపోయినా బాగానే కార్ డ్రైవ్ చేసావు. ఏదోలేండి, ఏం చేసినా డబ్బు కోసమే కదా. నువ్వు చేసింది డబ్బు కోసమే, నేను చేసింది మాత్రం పగ తీర్చుకోవడానికి. ఆ కాకర్ల వంశీ మీద తప్పకుండా పగ తీర్చుకుంటాను. ఒకడు నన్ను అల్లరి చేస్తున్నట్టుగా నేనే క్రియేట్ చేసి వంశీ సార్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేలా ప్లాన్ చేసింది కూడా నేనే. రే బయటికి రా. నేను జస్ట్ చేయి పట్టుకోమంటే నువ్వేంట్రా అంత ఓవరాక్షన్ చేసావు? మీరే కదా మేడం అతను వస్తాడు అలా చేయమని చెప్పారు. నేను యాక్టింగ్ చేయమన్నాను. నువ్వు నాకు ఇరిటేషన్ వచ్చేంత వరకు ఇరిటేట్ చేసావు. చంపేస్తాను ఇంకోసారి ఏ అమ్మాయి విషయంలో అయినా ఇలా చేస్తాయి. వెళ్ళు, అవసరమైనప్పుడు మళ్ళీ పిలుస్తాను. పో. ఇక చేసిన ఘోరాలు చాలు. 2 రోజులు గ్యాప్ ఇచ్చి నా నిజ స్వరూపం అందరికీ చూపించాలి. ఏంటి, వసుంధర్ని కర్కశంగా చంపింది నువ్వా? తనని చంపాలని నేనే ఎప్పుడు అనుకోలేదు కదే. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎలా చంపగలిగావే? చూడ్డానికి ఆడపిల్లలా ఉన్నా రాయివే నువ్వు. నిన్ను పట్టుకోవడం నా వల్ల ఎలా అవుతుంది? ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పేస్తా. వెంటనే నిన్ను చంపేస్తారు. ఏంటి ఐరేంద్రి మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు? జోగేంద్రగాడు జైలుకి వెళ్ళాక ఈ ఇంటిని నాశనం చేయాలన్న ఆలోచన రావట్లేదా నీకు? మంచిదాన్లాగా నటించకే. నీ బండారం మొత్తం నాకు తెలుసు. అలేఖ్య బర్త్డే పార్టీలో వసుంధరిని అటాక్ చేసి వసుంధరిని జోగేంద్రకి అప్పగించాలనుకున్నావు. ఆ రోజు పొద్దున ఎవరు మొహం చూసావో ఏంటో, అది జరగలేదు. ఇన్నాళ్ళు జోగేంద్ర గాన్ని భవిష్యానంద గెటప్లో ఎవరికి అనుమానం రాకుండా కాపలా కాసింది నువ్వేనని నాకు తెలీదనుకున్నావా ఐరేంద్రి? నువ్వు చేసిన కుట్రలు ఎత్తులు, నువ్వు చాటుగా మాట్లాడిన మాటలు అన్నీ నా ఫోన్లో రికార్డ్ అయ్యున్నాయే. ఆఖరికి నువ్వు జోగేంద్ర యాదగిర్లా నగలు దొంగతనం గురించి మాట్లాడిన వీడియో కూడా నా దగ్గరే ఉంది.
అంతా ఎంక్వైరీ చేశాను ఈ ఇంటి గురించి. బుర్ర లేనిది నీకు ఆ అలేఖ్యకి మాత్రమే. అందుకే ముందుగా ఆ వసుంధరని చంపేశాను. ఇంకొన్ని నాళ్లు తను బతికుంటే నన్ను పట్టుకొని బయటికి తరిమి కొట్టేది. ఎవరే నువ్వు? నేను కూడా ఈ ఫ్యామిలీయే. అడుక్కొని తినేదాన్ని కాను. ముందు ముందు నీకే తెలుస్తుంది పసుపులేటి ఐరేంద్రి. ఏందయ్యా అలా ఉన్నావు? చూసిన ఘోరంతో గమ్యమేంటో తెలియకుండా అయిపోయిందయ్యా. ఇక్కడే ఇంకెన్నాళ్ళని కూర్చుంటావు? కళ్ళ ముందే అంత దారుణం జరుగుతున్నా మనం చేతులు కట్టుకొని చూస్తున్నాం తప్ప మనం ఏమీ చేయలేకపోయాం. వాళ్ళందరినీ చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదే. నిజమేనయ్యా, చూడ్డానికి చాలా గొప్పోళ్ళ ఉన్నారు. పాపం అందరూ విలువెల్లాడిపోయారు. అలా బిగుసుకుపోయిన అబ్బాయి ఆ అమ్మాయి గారి భర్త అనుకుంటా. తన భార్యను అట్లా చూస్తాడని ఎప్పుడు అనుకునుండడు. పాపం చాలా బాధపడ్డాడు. ఆ అమ్మాయిని ఆసుపత్రికి పంపించి మంచి పని చేశాము. వాళ్ళకి ఎదురుపడి నిజం చెప్పకుండా పాపం చేశాము. నాకేమీ పాలుపోవడం లేదు శ్యామల. చంపిన మనిషి వాళ్ళ పక్కనే ఉండి ఎంత కుట్ర చేసిందో నువ్వు చూసావుగా. ఆ రాక్షసి ఎంతమందిని పొట్టన పెట్టుకుందో. వాళ్ళని ఇంకా భగవంతుడే కాపాడాలయ్యా. మనం గాని ముందుకెళ్ళి నిజం చెప్పామంటే ఆ రాక్షసి మనల్ని కూడా ఎక్కడున్నా వెతికించి చంపించుండేది. చూసావు కదయ్యా ఎంత ఘోరంగా తన మెడ మీద కాలు పెట్టి చంపిందో. పైగా ఎలా నటించిందో నువ్వే చూసావు కదా. మనం ఆసుపత్రికి పంపించిన ఆ అమ్మ మళ్ళీ కోలుకొని ఇంటికొచ్చి దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలయ్యా. వద్దులే శ్యామల, ఈ పాపంలో మనకీ బాగా ఉంది. ఇక్కడే ఉంటే పదే పదే జరిగిందే గుర్తొస్తుంది. మనం ఇక ఊరెళ్ళిపోదాం. ఆ అమ్మాయికి మనం చేసిన సాయానికి తను కళ్ళు తెరిచిన ఆ పాపం పోయినట్టే. పద శ్యామల, మనం ఊరెళ్ళిపోదాం. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తామయ్యా? రామరాజయ్య గారు ఫోన్ చేశారు శ్యామల. గ్రీష్మ గారికి ఆపరేషన్ జరిగిందంట. కాస్త సాయంగా ఉంటుంది. మనం వెళ్తే బాగుంటుంది. అయినా అయ్యగారు మనకు ఉపాధిగా ఉన్న హోటల్ అమ్మలేదు కదా. మనం ఏడకొచ్చి తిప్పలు పడుతుంది కూడా ఆ డబ్బు కోసమే కదా. ఇక్కడ వద్దు శ్యామల, మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఎక్కడికి పోయినా చివరి క్షణాల్లో అమ్మాయి పడిన బాధ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోందయ్యా. చూస్తేనే చేతులెత్తి మొక్కాలనిపించే రూపం ఆమెది. అలాంటిది ఆ రాక్షసి కారుతో గుద్దేయటమే కాకుండా చంపేయాలనుకుంది. అనుకోకుండా మనకేదైనా బంధం కలిసుంటే ఆ అమ్మాయి మళ్ళీ మన కంట పడుతుందేమో. నువ్వు వెళ్ళి బట్టలు సర్దు, నేను వెళ్ళి ఆటో ఏదైనా పిలుచుకొస్తాను. ధైర్యంగా ఉంటూ. అక్క బతుకున్నప్పుడు బాగున్నప్పుడు నా కోసం సంపాదించిన కానుక ఇప్పుడు తనే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? అలా అని వీటిని వదిలేసుకుంటానా? లేదు, అక్క నాకిచ్చిన గుర్తు ఎప్పటికీ నాతోనే ఉండాలి.